నమస్కారం. గౌరవ శాసనసభ్యులు బోండా ఉమా గారు అసెంబ్లీలో శుక్రవారం రోజు అసలు పొల్యూషన్ బోర్డు ఉందా లేదా అన్నట్లుంది. పొల్యూషన్ బోర్డుకి కంప్లైంట్ చేస్తే పట్టించుకోవట్లేదు, ఏదైనా అంటే పవన్ కళ్యాణ్ గారి మీద చెబుతున్నారని చెప్పి ఆయన విమర్శలు చేయడం జరిగింది. అసలు ఎందుకు ఇదంతా జరిగింది అంటే, విజయవాడ జక్కంపూడి కాలనీలో క్రిప్స్ కంపెనీ దాని నుంచి ఎక్కువ వ్యర్థాలు రిలీజ్ అవుతున్నాయి, దానివల్ల ఎక్కువ కాలుష్యం జరుగుతుందని ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పందించి దాని మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధపడగానే మళ్ళీ ఆయనే చర్యలు తీసుకోవద్దన్నాడు. దేనికోసం? మీకు రావాల్సిన కమిషన్లు మీకు వచ్చేసినాయి, ఓకే, అక్కడితో అయిపోయింది. మళ్ళీ మీరు దీన్ని అసెంబ్లీలో ఎందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద ఆరోపణలు చేశారు? మీరే కంప్లైంట్ చేశారు, మీరే చర్యలు తీసుకోవద్దని ఆపారు, మళ్ళీ మీరే ఆరోపణలు చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి శాఖ సంబంధించిన దాని మీద మీరు ఆరోపణలు చేస్తే మేము ఊరుకోం కదా. తీగలాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చేసింది. మళ్ళీ మీరు దాన్ని కవర్ చేసుకోవడానికి నిన్న అసెంబ్లీలో ప్రస్తావించిన వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ గారి కృతజ్ఞతలు అని చెప్పి మళ్ళీ ట్వీట్ చేయడం జరిగింది. అసలు మనం పొత్తులోనే ఉన్నాం కదా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్గా మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు చూడండి ఎంత రచ్చ అయిందో, మీరే బ్యాడ్ అయిపోయారు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే మేము ఊరుకుంటామా? జన సైనికులు ఊరుకుంటారా? ఆయన వెనక ఒక సైన్యం ఉంది కదా, అది మీరు తెలుసుకోవాలి కదా. ఎంత బ్యాడ్ అయింది, మొత్తం మీకే చుట్టుకుంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఏదన్నా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి సార్. మీరే తప్పు చేసి మళ్ళీ దాన్ని దేనికో చూడదాం అనుకుంటే అట్లా అడుసు తొక్కడం ఎందుకు, కాలు కడుక్కోవడం ఎందుకు? తప్పు కదా. పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీపరుడు, అది అందరికీ తెలుసు. ఆయన తీసుకున్న అన్ని శాఖల్లో కూడా ఎక్కడ అవినీతి జరగకుండా ఆయన వాటిని పరిపాలిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మీరు బ్లేమ్ చేద్దామంటే అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఆ నివేదిక అంతా తీసుకొచ్చి సీఎం గారికి ఇస్తున్నారు, మళ్ళీ దాన్ని తిప్పి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మీ పరిస్థితి ఏంటి? ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి కదా. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరి మీద విమర్శలు చేస్తున్నాం, ఎవరి శాఖ సంబంధించి మనం మాట్లాడుతున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి కదా. దయచేసి గుర్తుపెట్టుకుని ప్రస్తావించాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్.